మనం దేని చేత ఎత్తబడతామంటే దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత. ఏమండి, మనం చేసే భక్తి చేత. ప్రభు చిన్నబడి బాప్టిజం తీసుకొని ఒక 3-4-5 సంవత్సరాలు నడిపిస్తా, తర్వాత వదిలేస్తాం. ఇప్పుడు ఎవరు భక్తి చేయాలి? ఇప్పుడు ఎవరు ఆహారం సంపాదించుకోవాలి? ఏమండి, యోర్దాను చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించాడు. యోర్దాను దగ్గర పట్టుకోలేదా? దేవుడు నడిపిస్తా అన్నాడా? ఏం చేయమన్నాడమ్మా? ఎవరి ఆహారం వాళ్ళు సంపాదించుకుని ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు అదే దేవుడు అంటాడు, యేసయ్య నేను నడిపించుకొని తీసుకెళ్తే అందరూ వస్తారు అండి. ప్రత్యేకించబడిన వారు, ఎన్నుకున్న వారు మాత్రమే రావాలి కదా. 100కి 90 మందిలో ఎంతమంది ఎత్తబడుతున్నారు? 10%. ఆ 10% మందిలో నీవు నేను మన సంఘం ఉండాలనే కదా ఆశ కలిగింది దేవుడి ఆత్మ ఎందుకు వచ్చి సంఘం నివసిస్తుంది? నాకెందుకులే అని వద్దనుకున్నాడండి దేవుడు. అండి వద్దనుకున్నా. నువ్వు నశించిపోడు దేవునికి ఇష్టం లేదు, నీ సంఘం నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అదే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈరోజు నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కనుక